హలో ఫ్రెండ్స్, ఒక అద్భుతమైన టాపిక్తో ఒక మంచి మాటతో నేను మీ ముందుకు. రావణాసురుడు అనగానే మనకు 10 తలాల మహాశివభక్తుడు గుర్తుకొస్తాడు. విభీషణుడు అనగానే ధర్మం కోసం అన్ననే వదిలివేసిన వ్యక్తిగా గుర్తుకొస్తాడు. మరి కుంభకర్ణుడు అనగానే అవును, మీ మదిలో మెదిలిన ఆలోచన కరెక్టే. పర్వతం లాంటి ఆకారం, కుప్పలు కుప్పలుగా భోజనం, 6 నెలల పాటు కుంభకర్ణుడి నిద్ర. మనలో ఎవరైనా ఎక్కువసేపు నిద్రపోతే ఏంట్రా ఆ కుంభకర్ణుడు ఇలా నిద్రపోతున్నావు అని అంటుంటాం కదా. బ్రహ్మదేవుడిని నిర్జరాసనం అంటే దేవతల స్థానం, అదే ఇంద్ర పదవి కోసం అడగబోయి నాలుక స్లిప్ అయ్యి నిద్రాసనం అంటే నిద్రని అడిగాడని మనం చిన్నప్పటి నుంచి కథ వింటూనే ఉన్నాం. కానీ ఒక్క నిమిషం ఆలోచించండి, బ్రహ్మదేవుడిని మెప్పించేంత తపస్సు చేసిన ఒక మహాజ్ఞాని, ఒక మహారాక్షసుడు అంత చిన్న తప్పు ఎలా చేస్తాడు? పోనీ బ్రహ్మదేవుడు శపించాడనే అనుకుందాం. అసలు విషయం ఆవరం అడిగే సమయానికి సరస్వతీదేవి అతని నాలుక మీద ఉండి అలా చెప్పించిందని పురాణ కథనం. ఏది ఏమైనా సరే, ఒక మనిషి లేదా ఒక రాక్షసుడు తాగకుండా, వాష్రూమ్కి కూడా వెళ్లకుండా, గుండె ఆగిపోకుండా ఎలా 6 నెలలు నిద్రపోతాడు? అసలు బయోలాజికల్గా ఇది సాధ్యమేనా? ఈరోజు మనం ఒక భయంకరమైన నిజాన్ని తెలుసుకోబోతున్నాం. కుంభకర్ణుడి నిద్ర వెనుక ఉన్నది శాపం కాదు, మోడర్న్ సైన్స్ కూడా ఆశ్చర్యపోయే ఒక అత్యంత రహస్యమైన బయోలాజికల్ ప్రక్రియ, అదే హైబర్నేషన్. మరియు ఈరోజు నాసా శాస్త్రవేత్తలు ప్రయోగిస్తున్న క్రియోస్లీప్. నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో కుంభకర్ణుడి 6 నెలల నిద్ర వెనుక ఉన్న అత్యంత అద్భుతమైన మెడికల్ సైన్స్ని, క్రియోస్లీప్ మరియు హైబర్నేషన్ టెక్నాలజీతో దీనికి ఉన్న మైండ్ బ్లోయింగ్ కనెక్షన్ని తెలుసుకోబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఒక లైక్, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం, పదండి. ముందుగా మనం సైన్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రకృతిలో కొన్ని జంతువులు నెలల తరబడి నిద్రపోతాయి, ముఖ్యంగా పోలార్ బేర్స్. మరియు కొన్ని రకాల ఉడతలు చలికాలంలో బయట ఫుడ్ దొరకదు కాబట్టి టెంపరేచర్ -డిగ్రీలో ఉంటుంది, కాబట్టి అవి ఒక గుహలోకి వెళ్ళిపోయి సుదీర్ఘ నిద్రలోకి జారుకుంటాయి. దీన్ని సైన్స్ భాషలో హైబర్నేషన్ అంటారు, తెలుగులో సుప్తావస్థ అంటారు. కానీ ఇక్కడ మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, అవి మామూలుగా నిద్రపోవు. హైబర్నేషన్లోకి వెళ్ళగానే ఆ జంతువుల శరీర ఉష్ణోగ్రత పడిపోతుంది. గుండె నిమిషానికి కేవలం 4 లేదా 5 సార్లు మాత్రమే కొట్టుకుంటుంది. శ్వాస ఆగిపోయినట్లుగా మారిపోతుంది. కిడ్నీలు పనిచేయడం ఆపేస్తాయి, కాబట్టి వాటికి యూరిన్ పాస్ చేయాల్సిన అవసరం రాదు. ఇప్పుడు కుంభకర్ణుడిని ఆ జంతువులతో పోల్చి చూడండి. కుంభకర్ణుడు కూడా 6 నెలలు నిద్రపోతాడు, అంటే అతని శరీరం కూడా ఒక డీప్ హైబర్నేషన్ స్టేట్లోకి వెళ్ళిపోయిందన్నమాట. అతని గుండె చప్పుడు, శ్వాస రేటు దాదాపుగా 0కు పడిపోయి ఉంటుంది. వాల్మీకి రామాయణంలో చెప్పినట్లుగా కుంభకర్ణుడి శ్వాస గాలికి చుట్టుపక్కల వాళ్ళు ఎగిరిపోయేవారట. అంటే అతను ఒక్కసారి మాత్రమే ఒక పెద్ద శ్వాస తీసుకుని వదిలేవాడు అని మనం సైంటిఫిక్గా అర్థం చేసుకోవచ్చు. కుంభకర్ణుడి గురించి మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, అతను నిద్ర లేవగానే వేలాది జంతువులను కుప్పలు కుప్పలుగా అన్నం మాంసాన్ని తినేవాడు. పీపాలుగా మద్యాన్ని తాగేవాడు. అమ్మో, వాడు రాక్షసుడు కదా, అందుకే అంత తిండిపోతూ అని మనం అనుకుంటాం. కానీ మెడికల్ సైన్స్ దీన్ని హైపర్ఫేజియా అంటుంది. ఏ జంతువులైనా సరే హైబర్నేషన్లోకి వెళ్లే ముందు లేదా లేచిన తరువాత వెంటనే విపరీతంగా తింటాయి. ఎందుకు? 6 నెలల పాటు బాడీకి ఎనర్జీ కావాలి, అంటే శరీరంలో బ్రౌన్ ఫ్యాట్ లేదా కొవ్వు నిల్వలు ఉండాలి. కుంభకర్ణుడు నిద్రపోయే ముందు కడుపు నిండా విపరీతమైన క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకుని తన శరీరంలో ఫ్యాట్ని స్టోర్ చేసుకుని ఆ తర్వాత 6 నెలలు క్రియోస్లీప్లోకి వెళ్ళిపోయేవాడు. అతను లేచిన వెంటనే విపరీతమైన ఆకలితో ఉంటాడు, ఎందుకంటే 6 నెలల పాటు అతని శరీరంలోని క్యాలరీలు అన్నీ కరిగిపోయి ఉంటాయి. అంటే అతను రాక్షసుడలా తిన్నది ఆకలితో కాదు, అది అతని శరీరానికి అవసరమైన ఒక బయోలాజికల్ ఫ్యూయల్ ప్రక్రియ. సరే, జంతువులు హైబర్నేషన్ చేస్తాయి, బాగానే ఉంది. కానీ మనిషి లాంటి ఒక భారీ శరీరం ఉన్న కుంభకర్ణుడు ఎలా చేశాడు? ఇక్కడే మనం ఫ్యూచర్ సైన్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. మీరు అవతార్ లేదా ప్యాసింజర్ లాంటి హాలీవుడ్ సినిమాలు చూసే ఉంటారు. అందులో భూమి నుంచి వేరే గ్రహానికి వెళ్ళడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. అప్పుడు వ్యోమగాములు అంటే ఆ గ్రహానికి వెళ్ళే మన మనుషులు ఒక గాజు క్యాప్సూల్లో పడుకొని తమ బాడీని -డిగ్రీలో ఫ్రీజ్ చేసుకుంటారు. దాన్నే క్రియోస్లీప్ లేదా సస్పెండెడ్ యానిమేషన్ అంటారు. ఈరోజు మన ప్రపంచంలో నాసా మరియు ఈఎస్ఏ
యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. శాస్త్రవేత్తలు మనుషులను అంగారక గ్రహం అంటే మార్స్ మీదకు పంపించడానికి సరిగ్గా ఇదే టెక్నాలజీ మీద వందల కోట్లు ఖర్చు పెట్టి రీసెర్చ్ చేస్తున్నారు. మనిషి టెంపరేచర్ని తగ్గించి మెటబాలిజాన్ని ఆపేసి నెలల తరబడి నిద్రపోయేలా చేయడానికి ప్రయోగాలు చేస్తున్నారు. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితమే రావణాసురుడి తమ్ముడైన కుంభకర్ణుడి దగ్గర ఈ టెక్నాలజీ ఉంది. రావణులో కుంభకర్ణుడి నివాసం గురించి ఒక వర్ణన ఉంటుంది. అది ఎప్పుడు చీకటిగా చాలా చల్లగా ఉండే ఒక అద్భుతమైన గుహ అని. ఆ గుహే పురాతన క్రియో చాంబర్ అని మనం ఎందుకు అనుకోకూడదు చెప్పండి. రామరావణ యుద్ధం మొదలైంది. రావణాసురుడి సైన్యం ఊడిపోతుంది. అప్పుడు రావణాసురుడికి కుంభకర్ణుడు గుర్తుకొస్తాడు. కానీ కుంభకర్ణుడు గాఢ నిద్రలో ఉన్నాడు. అతన్ని లేపడానికి వాళ్ళు ఏం చేశారు అందరికీ తెలిసిందే, నేను మళ్ళీ చెప్తాను. వేలాది మంది రాక్షసులు పెద్ద పెద్ద డ్రమ్స్ వాయించారు, వేడి వేడి నూనె కూడా పోశారు, ఆయుధాలతో పొడిచారు, ఏకంగా 1000 ఏనుగులను ఎక్కించి అతని శరీరం మీద తొక్కించారు. అయినా అతను లేవలేదు. ఎందుకని? ఒక మనిషి పైన ఏనుగు ఎక్కితే చనిపోతాడు కదా, దానికి కూడా సైన్స్ దగ్గర సమాధానం ఉంది, ఖచ్చితమైన సమాధానం. ఒక వ్యక్తి డీప్ క్రయోస్లీప్ లేదా హైబర్నేషన్లోకి వెళ్ళినప్పుడు అతని నరాల వ్యవస్థ అంటే నర్వస్ సిస్టమ్ పూర్తిగా షట్ డౌన్ అయిపోతుందట. బాడీ పెయిన్ రిసెప్టర్స్ పనిచేయవట, అంటే నొప్పులు తెలియవు. రక్త ప్రసరణ అంటే బ్లడ్ ఫ్లో చర్మానికి కాకుండా కేవలం గుండెకు మెదడుకు మాత్రమే, కొన్ని ముఖ్యమైన అవయవాలకు మాత్రమే ఆ రక్త ప్రసరణ జరుగుతుందట. అందుకే అతని మీద ఏనుగులు నడిచిన శూలాలతో పొడిచిన అతని చర్మానికి ఆ సెన్సేషన్ అదే నొప్పి తెలియలేదు. వాళ్ళు రకరకాల మాంసాలు మద్యాన్ని అతని ముక్కు దగ్గర పెట్టినప్పుడు ఆ వాసనకు అతని బ్రెయిన్లోని వాసన పసగట్టే నరం ట్రిగర్ అయ్యి మెల్లగా బ్రెయిన్ యాక్టివేట్ అయింది. అంటే ఫుడ్ వాసన అనేది అతని క్రియోస్లీప్ని బ్రేక్ చేసే ఒక అలారం లాగా పనిచేసిందన్నమాట. ఇప్పుడు ఒక ఫైనల్ లాజికల్ పాయింట్కి వద్దాం. కుంభకర్ణుడు సాధారణ మనిషి కాదు. వాల్మీకి మహర్షి వర్ణన ప్రకారం కుంభకర్ణుడు 100 అడుగుల ఎత్తు ఉన్న ఒక జైంట్. సైన్స్ ప్రకారం ఒక మనిషి అంత ఎత్తు పెరగాలి అంటే వాళ్ళలో జైగాటిజం అనే ఒక కండిషన్ ఉండాలి. పిట్యూటరీ గ్లాండ్స్లో వచ్చే మార్పుల వల్ల వాళ్ళ గ్రోత్ హార్మోన్స్ విపరీతంగా పెరిగిపోతాయట. బహుశా కుంభకర్ణుడు జన్యుపరంగా మ్యూటేట్ అయిన ఒక జీవి అయి ఉండవచ్చు. అతని శరీరం అంత పెద్ద సైజులో ఉండటం వల్ల ఆ బాడీకి అవసరమైన ఎనర్జీ రోజు ఇవ్వడం అసాధ్యం. కాబట్టి అందుకే ప్రకృతి అతనికి ఇచ్చిన ఒక ఇన్బిల్ట్ మెకానిజం ఈ హైబర్నేషన్. అంటే బ్రహ్మదేవుడు ఇచ్చింది అతనికి శాపం కాదు, వరమే అని చెప్పుకోవాలి. అంత పెద్ద శరీరం ఉండి కూడా అతను ప్రాణాలతో బతికి ఉండడం కోసం ప్రకృతి ప్రసాదించిన ఒక సర్వైవల్ మెకానిజం. బ్రహ్మదేవుడు సృష్టికర్త కదా. సృష్టికర్త అంటే ఎవరో కాదు, ద వన్ హూ క్రియేటెడ్ బై DNA, పుట్టించేవాడు కదా. పుట్టడానికి కారణమైనవాడు కూడా బ్రహ్మదేవుడు. మిత్రులారా, మన పురాణాలు ఎప్పుడూ ఒక నిజాన్ని డైరెక్ట్గా చెప్పు. వాటిని కథల రూపంలో దేవతల శాపాలు లేదా వరాలు అనే ముసుగులో దాచిపెడతాయి. కుంభకర్ణుడు కేవలం ఒక సోమరిపోతు రాక్షసుడు కాదు, అతను ప్రాచీన కాలపు ఒక అద్భుతమైన బయోలాజికల్ వండర్. ఈరోజు మనం అంగారక గ్రహం మీదకి వెళ్ళడానికి నాసా ల్యాబుల్లో ఏ క్రియోస్లీప్ గురించి అయితే రీసెర్చ్ చేస్తున్నామో ఆ క్రియోస్లీప్ టెక్నాలజీ 1000 సంవత్సరాల క్రితమే శ్రీలంకలోని ఒక చీకటి గుహలో కుంభకర్ణుడి మీద ప్రయోగించబడింది. మన గతం మన భవిష్యత్తు కంటే చాలా అడ్వాన్స్డ్గా ఉండేది అని అనడానికి బహుశా ఇది ఒక అతిపెద్ద నిదర్శనం అయ్యి ఉండవచ్చు. మరి కుంభకర్ణుడి నిద్ర వెనుక ఉన్న ఈ సైంటిఫిక్ థియరీ మీకు ఎలా అనిపించింది? ఇది విన్నాక కుంభకర్ణుడి మీద మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్స్లో ఖచ్చితంగా మాతో పంచుకోండి. ఈ మైండ్ బ్లోయింగ్ టాపిక్ మీకు నచ్చినట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, బాగా సోమరిపోతుగా నిద్రపోయే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఖచ్చితంగా షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకోవాలి కదా నిద్రకున్న విలువేమిటో. ఇలాంటి మరెన్నో అద్భుతమైన మరియు మిస్టరీస్ టాపిక్స్ కోసం మన టీ టైమ్ టాపిక్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. మరో అద్భుతమైన వీడియోతో మరలా నేను మీ ముందుకు వస్తాను. ఇక వెళ్ళే ముందు ఈరోజు మంచి మాట. గెలిచినప్పుడు లోకం నిన్ను చూస్తుంది, కానీ ఓడినప్పుడు మాత్రమే నువ్వు లోకాన్ని చూడగలవు. గెలుపు నీకు ప్రపంచాన్ని పరిచయం చేస్తే ఓటమి నీకు ప్రపంచం ఎలాంటిదో పరిచయం చేస్తుంది. మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.